మనకి నల్గొండ పట్టణంలో గత కొద్ది నెలల నుంచి కొన్ని స్టాండర్డ్ మోడల్స్ ఆపరండితో సుమారు 10 దొంగతనాల వరకు అయినాయండి. అందులో నల్గొండ 1 టౌన్కి సంబంధించి 8, రూరల్కి సంబంధించి 1, నల్గొండ 2 టౌన్ సంబంధించి 1. ఇవన్నీ కూడా మనకి సంక్రాంతి సమయంలో స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మార్చి వరకు ఒక గ్యాప్లో సేమ్ మోడల్స్ ఆపరండితో ఇవన్నీ మనకి హెచ్బి బై డే అంటే పట్టపగలు దొంగతనాలు జరిగినాయి. దీనికి సంబంధించి మనము డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక 3 ప్రత్యేక బృందాలు ఫామ్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మనము సీసీటీవీ ఆధారాలు మిగతా అన్ని టెక్నికల్ ఎవిడెన్స్తో కూడా హ్యూమన్ ఇంట్తో కూడా మనము వర్కౌట్ చేయడం జరిగింది. అదే క్రమంలో ఇవాళ పొద్దున మనము వీ హ్యావ్ గాట్ వన్ అక్యూజ్డ్ పాలడుగు నరేష్. ఇతను దొంగతనమైన బంగారాన్ని ఒక బంగారం షాప్కి వెళ్ళి మార్చే క్రమంలో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ నరేష్ ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ కొత్తపల్లి గ్రామం, నల్గొండ రూరల్కి వస్తుంది ఇది. అండ్ సుతారి మేస్త్రి ఇతని మీద పాతవి 4 కేసులు ఉన్నాయి. అందులో 2 ప్రాపర్టీ అఫెన్స్ కేసెస్, 1 ఉమెన్ హరాస్మెంట్ కేసు ఉంది, 1 బైండ్ ఓవర్ కేసు ఉన్నది. అయితే ఇతని మోడస్ ఆపరండి ఏంటంటే ఎనీ లాక్డ్ హౌస్ మధ్యాహ్నం పూట అవుట్స్కర్ట్స్లో ఉండడము చూసుకొని ఇతని దగ్గర ఒక కటింగ్ మెషిన్ ఉంటుంది, ఒక కటర్. చుట్టుపక్కల దగ్గరలో ఎక్కడైనా డోర్ బెల్ దగ్గరైనా లేకపోతే బాత్రూమ్స్ దగ్గర ఎక్కడైనా పవర్ కనెక్షన్ చూసుకొని దానికి పవర్ కనెక్షన్ ఇచ్చి దాని ఉన్న నాబ్ని దాని మెయిన్ హ్యాండిల్ని కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని అక్కడ ఉన్న సామాన్లని దొంగతనం చేయడం జరుగుతుంది. అయితే మనం ఇవాళ అతన్ని పట్టుకున్న తర్వాత ఆయన దగ్గర నుంచి వీ హ్యావ్ ఆల్సో రికవర్డ్ ది కటింగ్ మెషిన్, 2 కటింగ్ మెషిన్స్. అదేవిధంగా ఎక్కడ కూడా ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా కూడా అతను గ్లవ్స్ వాడుకొని చాలా జాగ్రత్తగా చేసినాడు. బట్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ డిఎస్పీ నల్గొండ 1 టౌన్ సిఐ అండ్ హిస్ ఎంటైర్ టీమ్ ఇతన్ని కూడా మంచిగా ఇన్ఫర్మేషన్ మీద వర్క్ అవడం జరిగింది. ఇది కూడా కంప్లీట్గా ఓన్లీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మీదనే మనం ఇతను ఇవాళ అప్రిహెండ్ చేయడం జరిగింది. నౌ హీ ఈజ్ బీయింగ్ సెంట్ ఫర్ జ్యుడిషియల్ రిమాండ్కి పంపుతున్నాము. ఫ్యూచర్లో ఇటువంటి అఫెన్సులు కాకుండా కూడా మనము ఇంకా దాని మీద రిమాండ్స్ పంపడము, పీడీ యాక్ట్ పెట్టడం ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాము. అదేవిధంగా మీ అందరికీ తెలుసు నల్గొండ జిల్లాకు సంబంధించి చాలా వరకు ఇప్పటి వరకు ఏవే దొంగతనాలు అవుతున్నాయి అవన్నీ కూడా మనతో చాలా ఫాస్ట్గా పట్టుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో మనము లాస్ట్ ఇయర్ పట్టుకున్న పార్టీ గ్యాంగ్కి ఆల్రెడీ ఒక 2 years కన్విక్షన్ కూడా వచ్చింది. ఇంకా కొన్ని కేసులు నడుస్తున్నాయి, అవి కూడా త్వరలో కన్విక్షన్ వస్తుంది. అయితే మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఇప్పుడు ఎట్లా సమ్మర్ ఉంది కాబట్టి కొంతమంది ఎండకి బయట పండుకుంటున్నారు. దానికి సంబంధించి కొన్ని స్మాల్ గైడ్ లైన్స్ మా తరఫు నుంచి ఇవాళ అది కూడా రిలీజ్ చేస్తాం. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఎవ్రీబడి టు కోఆపరేట్ విత్ us.